ఎక్కడమ్మా మీది? మాది మాకులూరు మండల్ సింగంపల్లి తండా. సింగంపల్లి తండా. ఏం చేస్తుంటారు? ఇదేనా కూలి పని? మాది మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము. కూలి ఎంత ఇస్తారు? 300. పొద్దుగల 10కి వేస్తాము, సాయంత్రం 6కి పోతాము. ఇది కష్టపడి మా పిల్లలకు చదివిస్తున్నాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా పిల్లలకి టైంకు డబ్బులు కట్టాలని వాళ్ళు కాలేజీ వాళ్ళు చెప్తే మేము టైంకు కూలి పని చేసి మా పిల్లలకు ఏమో కడుతున్నాము. అయినా ఎంత చదివినా మాకు పిల్లలకు జాబు రాలేదు. మరి ఏం పరిస్థితి మాది ఇట్లా? ఎలక్షన్లు అయినాయి కదా, ఎమ్మెల్యే ఎలక్షన్లు. మరి ఓటు మోడీకే వేసినాం. ఎవరు? రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డికి వేసినాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి ఓటు ఎత్తురు? మాకు జాబ్ రావాలంటే నరేంద్ర మోడీకే వేస్తాము. మాకు కంపల్సరీ జాబ్ రావాలా పిల్లలు. నరేంద్ర మోడీకి వేస్తే జాబ్ వస్తుందా? ఇంతకు ముందు కేసీఆర్ వచ్చిండు కదా, 10 సంవత్సరం ప్రపంచం ఇది చేసిండు కదా. ఒక జాబ్, ఒక ఇల్లుకు ఒక జాబ్ ఇడిసబెట్టలేడు. మళ్ళా మాకు ఏది ఇల్లు కారుతుంది. ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లు ఉండే మాకు ఇంతకు ముందు, ఇప్పటికీ అదే ఇల్లు ఉంది, అది కారుతుంది. అందులో కూడా మేము ఇప్పటికీ ఉంటున్నాం. అంటే పనులు మంచి చేయలేరు గతంలో ఉన్నోళ్ళు? చేయలేరు సార్, చేయలేరు. ఎవరు 10 సంవత్సరము వాళ్ళు ఉన్నారు కదా, కేసీఆర్ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే, ఒక పని కూడా చేయలేరు. జీవన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ వస్తున్నా అంటుండు, ఆయన గెలుస్తాడా? ఆయన గెలుస్తాడంటే మాకు ఇంతకు ముందు ఏమి ప్రూఫ్? ఒక జాబ్ లేదు, ఒక ఇల్లుకు మాకు ఇల్లు లేదు. మేము ఆ జీవన్ రెడ్డికి ఓటు వేయము. అది ఎన్నిసార్లు సింగంపల్లి తండాకు వచ్చినా అది ఒకటే రోడ్ ఇచ్చిన రోడ్కు ఏం చేసుకోవాలా? ఒక్క రోడ్ ఇస్తే సరిపోయిందా మాకు? మా పిల్లల భవిష్యత్తు మాకు అవసరం లేదా? మేము కూలీ నాలి చేసుకొని మేమేమో పిల్లల్ని చదివిస్తున్నాము. ఎంత చదివినా మాకు వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎంపీ అరవింద్ ఏమన్నా కలిసిండు ఎప్పుడన్నా మీకు పనులు చేస్తాడా? చేస్తాడని మాకు గ్యారెంటీ ఉంది. గ్యారెంటీతోనే ఇది ఓట్లు వేసినాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఇస్తారా మరి వేరే? జీవన్ రెడ్డికి అయితే ఇయ్యము. మోడీ తరఫున ఎవరు ఉంటారో వాళ్ళకి వేస్తాము. మోడీ తరఫున ఎంపీ అరవింద్ ఉంటుండు, ఆయనకి వేస్తాము. కంపల్సరీ వేస్తాము. కంపల్సరీ మాకు మా పిల్లలకు మాకు జాబ్ రావాలా. ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఉంది మా అమ్మాయిలు అబ్బాయిలు కూలీ నాలి చేసుకొని కష్టపడి డబ్బులు పంపిస్తున్నాము. అది మా బాధ మీతో చెప్పకపోతే ఎవరితో చెప్పాలా మేము? అందుకనే చెప్తున్నాము. జీవన్ రెడ్డి వచ్చినా ఇంతకు ముందు మాకు ఏం చేయలేడు. అరవింద్ రెడ్డి వస్తే సార్ మేము ఎట్లయినా కంపల్సరీ మా పిల్లలకు జాబ్ రావాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు మా పిల్లలని భవిష్యత్తు చూడండి, మా పిల్లలకు జాబ్ ఇవ్వండి. ఒక మాట అన్న, ఈ రేవంత్ రెడ్డి సారేమో ఫ్రీ బస్సులు తీసిండు కదా, డోర్ దాకా మంది వస్తున్నారు. అక్కడ నుంచి మా అమ్మాయిలు ఇక్కడ రావాలంటే చుక్కలు కనబడుతున్నాయి. దయచేసి అయినా బస్సులు ఎక్కువ పెట్టాలా, లేకుంటే ఫ్రీ బస్ తీసేయాలా. ఆడోళ్లకు అది సిటీ వాళ్ళకు ఇబ్బంది లేదు, వాళ్ళు ఇక్కడ కూడా లోకల్ తిరుగుతారు, వాళ్ళకు ఇబ్బంది లేదు. మేము పని చేసుకెట్టాము, మేము ఎక్కడికి పోం కదా, మాకు సుఖం లేదు కదా, మాకు ఇది లేదు కదా. అది ఫ్రీ బస్ అయినా ఎక్కువ పెట్టాలా, లేకుంటే తీసేయాలా. మా పిల్లలకు సీటులు దొరకకొచ్చినాయి. ఆ దేశం నుంచి ఈ దేశం రావాలంటే సీటులు దొరకకొచ్చినాయి. లేకుంటే తీసేయాలా, లేకుంటే బస్సులు ఎక్కువ పెట్టాలా. అంతే. జాబులు మాత్రం కరెక్ట్ పెట్టాలా. ఇల్లు అయినా ఇల్లు కారుతుంది, మాకు ఇల్లు ఇవ్వాలా, మా పిల్లలకు జాబ్ ఇవ్వాలా.